అందరూ ఏఐ ఇస్ ఫ్యూచర్ అంటారు కదా. మరి ఆ ఫ్యూచర్ ని కంట్రోల్ చేసేది ఏ లాంగ్వేజ్ మీకు తెలుసా? సి, జావా, C++, ChatGPT యూస్ చేస్తున్నారు, ఏఐ వీడియోస్ చేస్తున్నారు, ఆఖరికి ఇమేజ్ జనరేషన్ కూడా చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఇస్ ఇట్ అ మ్యాజిక్? నో బాస్, ఇదంతా పైథాన్ చేసే పని. పైథాన్ లేకుండా జెన్ఏఐ అంటే బిర్యానీ వితౌట్ రైస్ లా ఉంటుంది. సరే సింపుల్ గా చెప్తా వినండి. పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ జెన్ఏఐలో అది బ్రెయిన్ కి వైరింగ్ లాగా వర్క్ చేస్తుంది. బేసిక్ గా చెప్పాలంటే ఏఐ బ్రెయిన్ అయితే పైథాన్ ఇస్ నర్వస్ సిస్టమ్. ఏఐ మోడల్స్ ట్రైన్ చేయాలన్న పైథాన్, డేటా ప్రాసెస్ చేయాలన్న పైథాన్, చాట్ బాట్ బిల్డ్ చేయాలన్న పైథాన్, ఆఖరికి ఇమేజ్ జనరేషన్ చేయాలన్న పైథాన్. TensorFlow, PyTorch, OpenAI APIs అన్ని పైథాన్ తోనే కనెక్ట్ అవుతాయి. సో మనం కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ టూల్స్ రెడీగా ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే పైథాన్ సింటాక్స్ చాలా క్లీన్ గా ఉంటుంది. C++ లాగా బ్రాకెట్స్ కన్ఫ్యూజన్ ఉండదు, అండ్ జావాలో లాగా 20 లైన్స్ అన్నెసెసరీ కోడ్ ఉండదు. ఈవెన్ ఫ్రెషర్ కూడా 2-3 వీక్స్ లో బేసిక్స్ ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ ఏఐ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, నెట్ఫ్లిక్స్ ఏఐ సిస్టమ్స్ లో పైథాన్ హెవీగా యూజ్ చేస్తున్నారు. మార్కెట్ లో హై డిమాండ్ ఉంది. ఫ్యూచర్ లో కోడింగ్ తెలియని వాళ్ళు స్ట్రగల్ అవ్వచ్చు, బట్ పైథాన్ అండ్ జెన్ఏఐ తెలిసిన వాళ్ళు క్రియేట్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు. మీరు ఏఐ యూస్ చేస్తారా లేదా ఏఐ ని క్రియేట్ చేస్తారా? ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ జనరేటివ్ ఏఐ ఫ్రమ్ స్క్రాచ్, బ్రాలీ ఏఐ లో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా నేర్చుకోండి. కామెంట్స్ లో పైథాన్ అని టైప్ చేయండి, డీటెయిల్స్ DM లో పంపిస్తాం. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఏఐ ఫ్యూచర్, దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాలీ ఏఐ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.